మిమ్మల్ని పరిశీలించి మీరు నిజంగా అర్హులైతే మీకు మేము అందిస్తామని చెప్పినాం. యువ వికాసం అని చెప్పినాం, ఓపెన్ చేసినాం కదా, స్కీమ్ ఓపెన్ చేసినాం కదా, యువ వికాసం స్కీమ్ అనేది ఓపెన్ చేసినాం కదా. యువ వికాసంలో మేమేం చెప్పినాము, అంతర్జాతీయ స్కూళ్ళు నిర్మాణం చేస్తామని చెప్పినాం. 11,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినాము. ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలని దాదాపు 54 నియోజకవర్గాలకు ఇచ్చేసినాము. అంటే ఇది ఆన్ ప్రాసెస్ అన్నట్టే కదా. ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇళ్లలో 5 లక్షల రూపాయలు ఇస్తామన్నాం. 5 లక్షల రూపాయలకు తాలూకు ఈరోజు పునాదులు వేసి పిల్లర్లు లేపేదాకా ఈరోజు పరిస్థితులు వచ్చినాయి. వాళ్ళకి ఇసుకని సబ్సిడీలు ఇవ్వడానికి ఆదేశాలు ఇచ్చినాం. అట్లయితే సిమెంట్ స్టీల్ను కూడా తక్కువ రేటుకి ఇవ్వాలని చెప్పేసి సంస్థలకు వాళ్ళ దగ్గర రివ్యూ పెట్టుకొని వీలైనంత తక్కువ ధరలకు ఇందిరమ్మ పథకం కింద కట్టుకునే ఇళ్లకు ఇవ్వాలని చెప్పినాం. ఇప్పుడు ఏం బ్యాలెన్స్ ఉంది ఇక్కడ, 250 గజాల ల్యాండ్ ఇస్తామని చెప్పినాం. ఎవరికి, జాగా లేని వాళ్ళకి, ఉద్యమకారులకు 250 ఇస్తామన్నాం. ఇవ్వడానికి ప్రభుత్వంగా సిద్ధంగా ఉంది, జాగా ల్యాండ్ చూస్తున్నామని కూడా చెప్పినాం. అయిపోయింది కదా. గృహజ్యోతి కింద 200 యూనిట్లు ఇస్తామని చెప్పాం. ఇస్తున్నాం కదా. ఎవరికైనా రావట్లేదంటే చెప్పమనండి, నేను నిలబడతా, నేను సాయం చేస్తా. అట్లాగే చేయుత కార్యక్రమంలో ఏం చెప్పినాము, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పినాం. అదొకటి బ్యాలెన్స్ ఉంది, ఇవ్వలేదు. తర్వాత అదే చేయుతలో 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద మేము అందిస్తామని చెప్పినాం కదా. ఏ కార్పొరేట్ హాస్పిటల్కి పోదాము రండి, అక్కడ 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీకి లేకపోతే అప్పుడు నేను మాట్లాడతాను. కాబట్టి మేము ప్రతి చేయాలనుకుంటున్నాం మేడం. కళ్యాణ లక్ష్మి మేడం మేము వీళ్ళు 6 గ్యారెంటీలు అన్నారు కాబట్టి 6 గ్యారెంటీలు గురించి 6 గ్యారెంటీలు అన్నారు కాబట్టి 6 గ్యారెంటీల గురించి చెప్పిన. చర్చలేకపోతే నేను దాని పూర్తి వివరాలు కూడా చెప్తాను. మళ్ళీ 6 గ్యారెంటీలు అన్నందుకు 6 గ్యారెంటీలు లేదన్న, 6 గ్యారెంటీల కళ్యాణ లక్ష్మి 420లో 6 గ్యారెంటీ 420 ఏం లేదు మేడం. మీరు కూడా అట్లా అంటే వాళ్ళు 420 మేనిఫెస్టోలో లేదా, 420 హామీలు మేమేం తీయండి ఆన్సర్ చెప్తాను. 420 ఏం లేదు, అది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల తారక రామారావు గారు ఊకే వాడుక భాషగా దాన్ని ఇట్లా తీసుకొని వచ్చి చేసిన ప్రచారమే తప్ప 420 హామీలు అనేది లేవు. మీరు కావాలంటే ఈ చర్చను కంటిన్యూ చేయండి, దానిపై నేను మాట్లాడతాను. మేము ఎన్నికల్లో ప్రధానంగా మేము చెప్పింది ఏంటంటే 6 గ్యారెంటీల పైనే మేము బాండ్ పేపర్ ఇంటికి రాసి పంపించినాము. ఆ 6 గ్యారెంటీలు చేస్తలేరని ఇంతకుముందు చర్చలో భాగంగా మాట్లాడినారు కాబట్టి నేను దానికి ఆన్సర్ చెప్పిన. ఓకే, పూర్తి మేము ఇచ్చిన మేనిఫెస్టో మీద చర్చ పెట్టండి, నేను మేనిఫెస్టో మొత్తం చెప్తాను. మేడం దీన్ని రేపు కంటిన్యూ డెఫినెట్ గా. గౌతమ్ ప్రసాద్ గారు, ఫైనల్ గా మీరేం చెప్పదలుచుకున్నారు? మీరు ఎంత లెక్క తేల్చారు ఇంత డిస్కషన్ తర్వాత? 4కే ఫిక్స్ అయ్యారా, 8కి వచ్చారా? అదే హాస్యాస్పదం మేడం. 8 అని అంటే అది హాస్యాస్పదం. 8 అనడానికి ఎక్కడ అవకాశమే లేదు. ఆ అవకాశం లేని విషయాలని మాట్లాడుకోవడం శుద్ధ దండగా. రెండోది ఏంటంటే 2025 మార్చి 31 నాటికి సెంట్రల్ గవర్నమెంటు వివిధ రాష్ట్రాల అప్పుల్ని తేల్చింది. దాంట్లో టాప్ 1లో తమిళనాడు ఉంది, టాప్ 2లో ఉత్తరప్రదేశ్ ఉంది. ఇప్పుడు చెప్పింది కదా సార్ రాంభూపాల్ సారు, ఉత్తరప్రదేశ్ 3 లక్షల కోట్ల రూపాయలు సంపాదించిందని చెప్పి. అన్న ఒక్క నిమిషము, మీరు మార్చి 31 పేపర్ అన్నారు కాబట్టి ఒక్క సబ్మిషన్ అన్న. మార్చి 31 పేపరే మేడం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నమస్తే తెలంగాణ రాసిన వార్త. కేసీఆర్ పాలనలో 4.19 లక్షల కోట్లు మాత్రమే. వీళ్ళు హెడ్లైన్గా రాసిన పదం ఇది, మార్చి 31 నాడు. అయితే వీళ్ళు వెనక పేపర్కి తిప్పి కాగిచ్చిన లెక్కలు చెప్పేసరికి మళ్ళీ అదే చోట వీళ్ళు ఏం రాసినారంటే మార్చి 31 నాటికి తెలంగాణ మొత్తం అప్పు 5,17,659 కోట్లు. ఒకటే పేపర్ మేడం, ఒకటే పేపరు. పేపర్ 1, పేపర్ 2కి వచ్చేసరికి ఇక్కడేమో 4.19 అన్నారు, ఇక్కడికి వచ్చేసరికి 5.17 అన్నారు. అంటే ఒకటే పేపరు 2 రకాలుగా మాట్లాడడం అనేది ఇక ప్రజల్ని అయోమయానికి గురి చేయడం కాకపోతే ఏంటో మరి నాకైతే అర్థం కాదు. సరే మేడం, అయితే 4,42,298 కోట్ల రూపాయలు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒక లిస్ట్ తయారు చేసింది. అంటే అన్ని రాష్ట్రాలు, ఏపీ అప్పు ఎంత, మన తెలంగాణ అప్పు ఎంత, తమిళనాడు అప్పు ఎంత, యూపీ అప్పు ఎంత, మొత్తం కూడా లిస్ట్ ఇచ్చింది. దాంట్లో భాగంగానే ఈ అంటే ఆర్థిక సంవత్సరంలో వాళ్ళు మొత్తం గతంలో ఎంత ఉంది మొత్తం లెక్క చేసే దానికి సంబంధించిన లెక్క ఇవ్వడం జరిగింది. 4,42 కోట్లు. సరే, ఇప్పుడు మన మిత్రుడు నాకు ఒక్కసారి అది తెలంగాణ పేపర్ ఏదైతే ఉందో ఆయన చూసింది ఏదైతే ఉందో నాకు ఒకసారి ఫార్వర్డ్ చేయమనండి. అంకెల తప్పు ఏ విధంగా ఉందనేది కూడా మనం చూసుకుందాం. అయితే నేను పర్సనల్గా లెక్క చెప్పడం వేరు, మీరు పర్సనల్గా లెక్క చెప్పడం వేరు, లేదా ఆంధ్రజ్యోతి లేదా పత్రికలు చెప్పే లెక్కలు వేరు. ఏ పేపర్ అయినా అది
మా పేపరో మీ పేపరో ఇంకొక పేపరో ఏ లెక్క చెప్పినా మనం అధికారికంగా వచ్చిన లెక్కల్ని మనం లెక్కలోకి తీసుకుంటామా, లేకపోతే ఎవరి ఇష్టానికి వాళ్ళది మాట్లాడుకుందామా? అప్పుల్లో కూడా ఎవరిదైనా సరే ఈరోజు అధికారికంగా ఒక లెక్క చెప్పిన తర్వాత కూడా మేము 8 లక్షల కోట్ల రూపాయలే అని చెప్పేసి చెప్తాము, మేము అట్లనే మాట్లాడతామంటే మాట్లాడుకొని మేము చేసేది కూడా ఏం లేదు, చెప్పేది కూడా ఏం లేదు. అదేవిధంగా మేము వచ్చిన తర్వాత ప్రొడక్టివ్ ఫోర్స్ మీద కాకుండా అన్ప్రొడక్టివ్ ఫోర్స్ మీదనే ఖర్చులు పెట్టినరు అని చెప్పేసి మాట్లాడినరు. అంటే కొన్ని ఏదన్నా అన్ప్రొడక్టివ్ ఫోర్స్ మీద పెట్టిండొచ్చు, నాకు తెలియదు. కానీ ప్రొడక్టివ్ ఫోర్సు, చెరువుల బాగు చేయడం ప్రొడక్టివ్ ఫోర్స్ కదా, మిషన్ భగీరథలో ప్రొడక్టివ్ ఫోర్స్ కదా, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ప్రొడక్టివ్ ఫోర్స్ కదా, కళ్యాణ లక్ష్మికి మేము ఇచ్చిన డబ్బులు వాళ్ళ నిత్య జీవితంలో ఉపయోగపడ్డాయి కావా, అదేవిధంగా షాదీ ముబారక్లో వాళ్ళ నిత్య జీవితంలో ఉపయోగపడ్డాయి కావా, లేకపోతే బస్తీ దవాఖానాల్లో నెలకొల్పి అన్ని మందులు సమకూర్చడం అంటే ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమం కదా, లేదా అప్పుల దాంట్లో ఎందుకు వస్తాయి? అప్పుల దాంట్లో ఎందుకు వస్తాయి? అన్ని కార్యక్రమాలు మేము చేసిన కార్యక్రమాలలో అన్నీ ఉన్నాయి, ప్రొడక్టివ్ ఫోర్సులలో లేవు అని చెప్పేసి అని అంటే ఈరోజు మేము చెరువుల బాగు చేసింది, అదేవిధంగా మిషన్ భగీరథ కింద, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు, వట్టెమ్మ రిజర్వాయరు, ఇటువంటి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు అన్నీ కట్టింది అంటే ఇది ప్రొడక్టివ్ ఫోర్స్ కిందికి రాదా? దానికి పెట్టిన ఖర్చు ఎంత? అదేవిధంగా ఇక్కడ పెట్టిన, ఇప్పుడు సార్ చెప్పిన లెక్క మొత్తం కూడా ఏదో 600 కోట్లు 700 కోట్లు ఏదో ఉట్టి భూములకు ఇచ్చిండ్రని ఒక మాట చెప్పిండ్రు. అదేవిధంగా భూములకు ఇచ్చామా? అదే మన ఏదో రైతు బంధు 22,000 కోట్లు 22,000 కోట్లు దానికి ఇచ్చిందని చెప్పేసి. కానీ వచ్చిన 4,42,000 కోట్ల రూపాయలలో మిగతా ఫోర్సెస్కు మనం ఎంత వాడినామో, లేదా ఇంకా సంక్షేమానికి ఎంత వాడినామో, మేము వాడిన సంక్షేమానికి అదేవిధంగా చేసిన ఏది ప్రొడక్టివ్ ఫోర్స్లో వచ్చిన దానికి ఎంత ఖర్చు పెట్టినామని చెప్పేసి ప్రతి లెక్క కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే రేపటికి మీరు ఈ లెక్క దీన్ని కంటిన్యూ చేయండి. నా విజ్ఞప్తి ఇది. దయచేసి రేపు కూర్చుందాం, ఇదే లెక్కలతో రేపే కూర్చుందాం మేడం. అంటే కాదు ఇది ప్రతిసారి ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ పడాలి మేడం. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే కావాలని దీన్ని కంటిన్యూ చేయడం కోసం అబద్ధాలనే ప్రజల నెట్టిలోకి ఎక్కించడం కోసం చాలా సీరియస్ ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని మనం ఒక ఫుల్ స్టాప్ పెడదాం. ఈ ఫుల్ స్టాప్ పెట్టడానికి ఈ చర్చను రేపు కొనసాగిద్దాం. ఈ లెక్క ఖచ్చితంగా మనం అన్ని తీసుకుందాం, అటు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుందాం, స్టేట్ గవర్నమెంట్ తీసుకుందాం, మా వాళ్ళు మాట్లాడింది తీసుకుందాం, మీ వాళ్ళు మాట్లాడింది తీసుకుందాం, అన్ని తీసుకొని లెక్క చేద్దాం. అదేవిధంగా మేము తీసుకొచ్చిన అప్పులలో ప్రొడక్టివ్ ఫోర్స్గా ఎంత మేము క్రియేట్ చేసినాం. ఈరోజు మేము తీసుకొచ్చిన అప్పు లేకపోతే ఖర్చు పెట్టిన పథకాలలో ఒక్క వ్యవసాయం మీదనే కొన్ని లక్షల కోట్ల రూపాయల ప్రొడక్టివ్ ఫోర్స్గా మారింది వ్యవసాయ రంగము. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న భూములు, పండిన పంటలు, అదేవిధంగా అంతకుముందు పండిన పంటలు ఎంత, ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత ఎంత, ఈ 10 ఏళ్లలో ఆ దాని కింద వచ్చిన ఆదాయం ఎంత, అదేవిధంగా